వాసులను గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. పంటలను నాశనం చేస్తోన్న ఏనుగులు ఎప్పుడు ఏ గ్రామంపై దాడి చేస్తాయోనని భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు పంటలను నాశనం చేయడమే కాకుండా ఘీంకారాలు చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నాయి. గడిచిన 4 నెలలుగా జిల్లాలోని కురుపాం, కొమరాడ, జిమ్మాయివలస, గరుసుబిల్లి మండలాల్లో ఏనుగులు సంచరిస్తూ మనుషుల ప్రాణాలను సైతం తీస్తున్నాయి. రాత్రి వేళల్లో మైదాన ప్రాంతాల్లో, గ్రామ పొలిమేరల్లో కూడా తిరుగుతూ ఉండటంతో ఉదయాన్నే ఎటు వెళ్లాలన్నా భయపడుతున్నామని భయాందోళన చెందుతున్నారు వివిధ గ్రామాల ప్రజలు. ఏనుగుల సంచారంపై చర్యలు తీసుకోవడానికి అధికారుల్లో మాత్రం ఏ మాత్రం ప్రతిస్పందన కనిపించటం లేదంటున్నారు. మా ఊరు పంట పక్కన ఉంది, పంటలో ఏనుగులు వచ్చేవి. మాకు పంట నష్టం ఎలాగా వచ్చింది, కానీ ప్రాణ నష్టం కూడా రాకూడదు. వాటిని ప్రభుత్వం మాత్రం ఏటో మళ్లించడం కానీ తరలించడం కానీ చెయ్యాలి. పంట నష్టం వచ్చిందంటే మేము ఏదో చేసుకుంటాం, కానీ ప్రాణ నష్టం కూడా రాకూడదు. అది మేము కోరుకుంటాం ప్రభుత్వాన్ని. ఇంతవరకు కూడా వచ్చారు, ఫారెస్ట్ వాళ్ళు వస్తాండ్రు, చూస్తాండ్రు, కానీ నైట్ పూట మాత్రం వాళ్ళు ఏం చేయటం లేదు. అది ఊర్లోకి ఆరోగ్యసరికి ఊర్లోకి వస్తున్నాయి, సొరబడిపోతున్నాయి. గ్రామంలో సుమారు ఇప్పుడు 4 నెలలు అయ్యి ఏనుగులు వెంబడించి వ్యవసాయం నష్టపోయింది. ఎటువంటి అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ ఏదో పగల తాత్కాలికంగా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు అధికారులు. రెండోది, ఇవి ఇటు నుండి బయటికి వెంబడిద్దామనే ఆలోచన కూడా లేదు. ఎంతసేపు ఇలాగ దిగుతున్నాయి, ఊర్లోకి పగలల్లా కొండ మీద ఉంటున్నాయి, రాత్రి అయినప్పుడు ఊర్లోకి వచ్చారు. అసలు వీటి మీద ఏటో తీసుకెళ్లాలి, ఏం చెయ్యాలనే ఆలోచన మాత్రం అధికారులకు లేదు. అత్యవసర పనులు సైతం మానుకుని ఏనుగులు పొలిమేరల్లో లేవని నిర్ధారించుకున్న తర్వాతనే వెళ్తున్నామంటున్నారు గ్రామస్తులు. ఓవైపు పొలాలను ధ్వంసం చేస్తూ మనుషులపై దాడికి దిగుతున్న ఏనుగుల సంచారంపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు కురుపాం ఎమ్మెల్యే. ఏనుగులను తరలించే ప్రయత్నం చేయాలని ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేశారామె. 4 నెలలుగా విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలోని ఏనుగులు 7 ఏనుగుల గుంపు వచ్చి మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని పొలాలు కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గత నెల రోజుల క్రితము 2-3కి ఇంజురీస్ కూడా అయినాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారం రోజుల క్రితము ఒక అతను మృత్యువాత కూడా పడ్డాడు కొమరాడ మండలంలోని నాయుడు వలసలో. ఇంత దారుణం కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఏదో నామకహాగా వచ్చి విజిట్ చేయడం, వెళ్ళిపోవడం. అంతేకాకుండా మొన్న కొమరాడ మండలంలోని ఏనుగులు పంపించే ప్రయత్నంలోని ఈ తారాజూములు వేసినప్పుడు కొన్ని చెరుకు తోటలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు, ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్టుగా లేదు. ఏనుగుల సంచారంతో చేతికి అంది వచ్చిన పంటలను కూడా కోల్పోతున్నామని ఈ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి రాత్రిపూట మంటలు వేసి కాపలా కాస్తున్నారు. ఇదే సమయంలో గ్రామాల వైపు ఏనుగులు రాకుండా ఉండటానికి గ్రామ పరిసరాల్లో మందుగుండు కాల్చుతూ గ్రామాలపైకి ఏనుగులు దాడి చేయకుండా కాపలా కాస్తున్నారు. ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడాలని కోరుతున్నారు గిరిజనులు. 6 మాసాలు నాగా మా ఊర్లోనికి దిగిపోయి 6 గంటలకు దిగిపోయి ఆ ఊర్లోనికి వచ్చి దాడి చేసి ఊరంతా బెగిలిపోయి ఎటు పడతాడు పారిపోవడము, ఎటు పడతాడు వెళ్ళిపోవడము. ఆ ఏనుగులో 1-2 గంటలు దాడి చేసి ఊర్లో నుండి మేము ఎటు పరిగెడతాము, ఏడు చేస్తాము, మీ ప్రభుత్వం వచ్చి మాకు ఏది చర్య తీసుకుని అటు పంపించడము, ఎటు చేయడము మంచి లేదు, చెడ్డ లేదు. ఇప్పటికి ఈ ఊరు ఇక్కడ గవర్నమెంట్కి పుట్టిందా లేదా? ఒడిశా నుంచి వచ్చిన ఏనుగులు 4 నెలలుగా ఇక్కడుండే పంట పొలాలు కానీ మిగతా ప్రజలను కూడా భయభ్రాంతులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒడిశా నుంచి శ్రీకాకుళం లింకప్తో వచ్చిన ఏనుగులు నాగావళి పరివాహ ప్రాంతమైన కొమరాడ ఈ ప్రాంతం అంతా రోజుకొక ఊరికి వెళ్ళి బీభత్సం సృష్టిస్తున్న అధికారులు మాత్రం దాన్ని సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఏదో తూతూ మంత్రంగా ఏనుగులు తరలించేదానికి చాలా చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. డిఎఫ్ఓ స్థాయి మొదలుకొని అటు ఒరిస్సా అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నాం, అక్కడ ఒరిస్సాకి పంపించి ఏర్పాటు చేస్తామని మాటలే తప్ప ఈ వేళ వరకు లేదు. ఒడిశాలోని అటవీ ప్రాంతం వదిలి శ్రీకాకుళం జిల్లా మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు. ప్రధానంగా పార్వతీపురం, కురుపాం, గరుగుబెల్లి, కొమరాం మండలాల్లో తిష్ట వేసిన ఏనుగులు ఒక మండలాన్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తరలుతున్నాయి తప్ప ఇటు ఎంతటికీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు అయితే విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పూర్తి స్థాయిలో ఇవి అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేసి ఈ గిరిజన ప్రాణాలను కాపాడాలని కోరుకుందాం.